అందరికీ నమస్కారాలండి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇంచుమించు 2 సంవత్సరాల దగ్గర పరిపాలన అవ్వబోతుంది. వచ్చిన తర్వాత పరిపాలన గాడి తప్పింది సార్. దోచుకోవడం నేర్చుకున్నారు ఎమ్మెల్యేలు. ఎందుకంటే 5 ఇయర్స్ వచ్చాము, తర్వాత వస్తామో చెప్పి అందరూ ఎంతకాలం దోచుకుంటున్నారు. ఆయనేమో ప్రతిసారి ప్రతి ఒక్క స్కీమ్కి కూడా ఒక పెద్ద బహిరంగ సభ పెడుతున్నారు. దానికి ఎంత ఖర్చు అవుద్దో ఎంత ఇదో అందరికీ తెలిసేది, మరి ఎవరి సొమ్ము అందరికీ తెలిసేదే. సరే, దాంతో ఊరుకున్నారా మళ్ళీ కామెంట్స్ వీళ్ళ మీద వాళ్ళ మీద, వీళ్ళ మీద జగన్ మీద కానీ వీళ్ళ మీద వాళ్ళ మీద కామెంట్స్. వయసు పెరిగింది, మంచి ఎక్స్పీరియన్స్, కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఈ మధ్యన కొత్తగా సోషల్ మీడియా మీద ఆయన గోల పెట్టడం ప్రారంభించాడు. ఆయన సోషల్ మీడియాలకు ఎందుకు పడాలని, మీరు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనేది, వయసు కూడా ఎక్కువ. ఒక చిన్న సోషల్ మీడియా ప్లాట్ఫారానికి మీరు భయపడబెట్టండి. జాతీయ స్థాయి పార్టీ మీది అంటే మీరు ఏదో తప్పు చేస్తున్నారు, సంథింగ్ ఈజ్ రాంగ్. అది మీరు అర్థం చేసుకోండి. సోషల్ మీడియాకి అణిచేస్తాము, ఇచ్చేస్తాం అంటే అవ్వదండి. చూసారు ఇప్పుడు నేపాల్ పరిస్థితి ఎట్లా ఉంది చూడండి. మొత్తం ప్రభుత్వమే పడిపోయింది సోషల్ మీడియా వల్ల. అది దాన్ని గ్రహించి కొద్ది మాట్లాడండి సార్. మీకు ఎవరు సలహా ఇస్తారో నాకు తెలియదు, కానీ ముందు మీకు డబ్బాలు కొడతాయి ఛానల్స్, 4-5 ఛానల్, దాన్ని కంట్రోల్ చేయండి సార్. అంతకంటే దూరంగా ఎవరెవరు చేయట్లేదు సార్. దయచేసి అర్థం చేసుకుని, మీరు సీనియర్స్ కానీ మీ గురించి అనాలంటే మాకే బాధపడుతుంది, కానీ మీరు చేసే పనులు ఏం బాగోలేదండి. పేదవాడికి తగ్గట్టు పనులు చేయండి సార్. మాకేమిటి అమెరికా అయిపోకలేదు ఆంధ్ర. కనీసం నిరుద్యోగ సమస్య తీర్చండి, విద్య, వైద్య, రైతులు చూడండి. అవి ఏమీ చూడట్లేదు కదా. ఒక అమరావతిని కూర్చున్నారు. ఎందుకండి అమరావతి 4 బిల్లులు కట్టడానికి? ఎందుకంటే 50,000, 60,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు ఎందుకండి? దయచేసి అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను.